వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ఒకటైన శ్రీశక్తి పథకాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పథకాన్ని అమలు చేయడం మహిళలకు ఎంతో ఉపయోగకరమని, దీనిని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వెంకటరెడ్డి, జనసేన నాయకులు బసవి రమేష్, మురళి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు హుస్సేన్ బి, సుధారాణి, మాసపల్లె లక్ష్మీదేవి, సునీత, లక్ష్మీదేవి మరియు స్థానిక నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనే పథకాన్ని ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. స్త్రీలకు బస్సులలో ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా మీడియా వారికి మన వేదికపై ఎంత వెనుకబడి ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ప్రతి పథకం అమలు చేయడానికి ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకొని మన కూటమి ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందించి వచ్చే 15 సంవత్సరాల వరకు వేరే ప్రభుత్వం అనే ఆలోచన లేకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే డాక్రా గ్రూపుల నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం వరకు ఆడవాళ్ళ ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఆలోచించి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగాలి అని చిన్న చిన్న స్వయం సహాయక గ్రూపులు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవనోపాధి చేసుకునే విధంగా ఆలోచించింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి. కాబట్టి మనం అలాంటి వ్యక్తిని ఎక్కడ మనం ముందుకు తీసుకెళ్లి ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా మన భవిష్యత్తు తరాలకు అందించాలని నేను చేయడం జరిగిందో సూపర్ 6 పథకాలలో భాగంగా 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలను ఇప్పుడు 5వ పథకం శ్రీశక్తి పథకం ద్వారా చాలా చాలా మంచి పథకం. స్త్రీలు
ఉచిత బస్సు ప్రయాణం ఇది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా అందరూ స్త్రీలు అందరూ వారి పిల్లలను ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు, ప్లస్ తిరుపతిలో ఉన్నారు, స్కూళ్ళకు పోయేదానికి కానీ వాళ్ళను చూసుకొచ్చుకునేదానికి కానీ చాలా బాగా ఉపయోగపడే పథకం ఇది. ఇప్పుడు దాకా రోషన్న గారు చెప్పినట్టు ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా చాలా ఫ్రీగా వాళ్ళు వెళ్ళి అందరూ హ్యాపీగా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, మనకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, అందరూ ఫ్రెండ్స్ కలిసి గట్టిగా వెళ్ళి వాళ్ళందరి దర్శనాలు చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడే పథకము, చాలా మంచి పథకం. అలాంటి పథకాన్ని ఈరోజు అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, మన ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అలాగే బస్సు డిపో మేనేజర్ గారికి, మన కమిషనర్ గారికి, ఇక్కడ పట్టణాధ్యక్షులు ఎంగారెడ్డి గారికి, ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి మరొకసారి వారందరికీ ధన్యవాదాలను, నమస్కారాలను తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. వీళ్ళ ద్వారా నిర్మూలన చేసేదానికి మనం ముందుకేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ దయచేసి ఇంత ఓపికగా మీరున్నారు. ఈరోజు ఈ సదుపాయం చేసుకొని మీరందరూ పల్లెల్లో ఎక్కడున్నాయి కానీ మేము చెప్పిన సూపర్ 6 ఖచ్చితంగా మాట ప్రకారం మీకు వచ్చినాయా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉందనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో వదిలినా, లేదంటే ఎక్కడైనా దూరాభారం పోయి సరుకులు తీసుకొని రావాలన్నా మేము కష్టపడుతున్నాం. ఎన్నో మాటలు ఉన్నాయి, మహిళా మాటలు ఏర్పాటు చేశారు. ఈ మాటలతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు డ్వాక్రా సంఘాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ట్యాబులు కానీ ఇవి కానీ సర్వే చేస్తున్నాం. P4 అనే సర్వే కూడా చేస్తున్నాం. ఈరోజు పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. వీటితో పాటు అసైన్మెంట్ కమిటీ చేసి వీళ్ళందరికీ సాగు మరియు అన్ని భూములు ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. మీరు ఒకటి చూడండి, క్రమవారీగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చిందనేసి మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఈ యంత్రాంగం అంతా గాడిలో తీసుకొని వచ్చి ఏకదేటిగా మీకు ఎన్నో గ్రామ సభలు పెడుతున్నాం. ఈరోజు ఎటువంటి సమస్య వచ్చినా కానీ యంత్రాంగం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ విధమైన ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా మహిళలందరూ ఉన్నారు. దీన్ని మనం ఈరోజు ఇచ్చిన పథకం ద్వారా మనందరం దీన్ని ఒక మంచి వెసులుబాటుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీ గ్యాస్ అకౌంట్లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటుంది. వీళ్ళకు ఒక భద్రత భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మనందరం ఇక్కడ వచ్చి ఈరోజు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ సంకల్పంలో చైతన్యపరిచేదానికి మనందరం ఈరోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న 3 రూట్లు ఏర్పాటు చేశాం. క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం. డిఎం గారు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం. బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలు కానీ స్పెషల్గా చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునికీకరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా ఎక్కడి నుంచైనా మీరు దరఖాస్తు ఇవ్వండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ టైమింగ్ కూడా మనం చెప్పాలా. రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా చివరిగా అత్యంత ముఖ్యమైన ఒక వారధిలాగా పనిచేసే పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈరోజు
మీకెట్లా స్వేచ్ఛనో మహిళలకు కూడా ఇది ఒక దూరం అనే దానికోసం, ఒక మంచి సదుపాయం కోసం ఆనాడు సూపర్ 6 అనేసి ఇంటింటికి మేము వస్తూ ఒక బాండ్ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తామని. ఈరోజు సంక్షేమం అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రజలకి అందజేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు మనం చూస్తే దీపం పథకం మహిళల కోసం ఎంతో ముఖ్యం. ఆనాడు ఎన్నో రోజులుగా మనకి బాదుడే బాదుడు అనేసే కార్యక్రమంలో మనందరం చూసాం. రేట్లు నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరిగింది, మహిళలకి పెద్దపీఠం వేసాం. ఆ తర్వాత పెన్షన్ అనేది ఇచ్చిన మాట ప్రకారం 31వ తారీఖే 1వ తారీఖు లోపల ఇంటింటికి చేర్చుతున్నాం. అదేవిధంగా మరియు ఈరోజు మనం చూస్తే సూపర్ 6 భాగంగా ఉచిత బస్సు అనేది 5 రకాల బస్సులు ఈరోజు మనం మహిళలకి ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళేదానికి ఏర్పాటు చేసాం. ఆ రోజు మనందరం ఇక్కడ చూసాం, పిల్లలు చదువుకుంటున్నారన్న. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చదివించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా. అదేవిధంగా మనం అందరం చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరిని చదివిస్తామని ఆ రోజు బాధ్యత రీతిగా మన అందరం చెప్పాం. కానీ ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు హాస్యాస్పదంగా మన మీద నవ్వులాటలాగా అందరినీ చదివాం, ఇంట్లో ఉన్నది ఒక్కరినే చదివిస్తామని ఆ రోజు చెప్తే మేము